అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కండ్లేరు రిజర్వాయర్ నుంచి మనకు తమిళనాడు డ్రింకింగ్ వాటర్తో పాటు మనం తిరుపతి మున్సిపాలిటీకి కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేది గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం చేయాలా. అదేవిధంగా మనం ఈ సంవత్సరము మే 15 వరకు కూడా తెలుగంగ కాలువ ద్వారా మనం డ్రింకింగ్ వాటర్ సప్లై చేసినాము. ఆ 15వ తారీఖు మనకు 62.4 లెవెల్కు పడిపోవడం వల్ల మనకు గ్రావిటీ ద్వారా నీళ్లు పంపే పరిస్థితి లేకపోవడం వల్ల మే 15వ తారీఖు ఆపేసినాము. తదుపరి వాళ్ళకి గవర్నమెంట్ ప్రపోజల్స్ బై లిఫ్టింగ్ ద్వారా పంపాలనే దానికి ఒక 17 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే 17 కోట్ల అంత హ్యూజ్ అమౌంట్ లేదు కాబట్టి దానికి ఆల్టర్నేట్ ఏదన్నా సొల్యూషన్ వెతకమంటే ఎగ్జిస్టింగ్ అప్రోచ్ ఛానల్లో ఉండేది సిల్ట్ కొంచెం తీసేసి కనీసం ఒక నెల నీళ్ళు తిరుపతికి మళ్ళీ సప్లై చేయాలా గ్రావిటీ ద్వారా అనే విధానం మీద వాళ్ళకి ప్రతిపాదనలు పంపితే వాళ్ళు ఆ సిల్ట్ తీసేదానికి కూడా తిరుపతి మున్సిపాలిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి 85 లక్షలు మన ప్రాజెక్టుకు డిపాజిట్ చేయడం కూడా జరిగింది. తదుపరి మనం టెండర్ను ప్రాసెస్ చేసేసి ఇమ్మీడియట్గా ఒక ఏజెన్సీకి ఇచ్చేసి నిరంజన్ రెడ్డి అనే ఏజెన్సీ మనకి ఇప్పుడు లోయెస్ట్ L1గా వచ్చి అతని తోట ఇమ్మీడియట్గా అగ్రిమెంట్ కూడా కాకముందే అదే రోజు 12వ తారీఖునే టెండర్ యాక్సెప్ట్ చేసి వాళ్ళకి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేసి మెషినరీ ఇమ్మీడియట్గా 5 మెషిన్లు డిప్లాయ్ చేయించి ఇప్పుడు వరకు కానీ వాళ్ళకు వాటర్ రిలీజ్ చేసేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఈరోజు వాటర్ రిలీజ్ చేస్తున్నాము. తదుపరి ఏదన్నా మధ్యలో ఉండే హర్డల్స్ అన్నీ కూడా మెషినరీ ఇక్కడే ఉంటాయి. దానికి కావాల్సినటువంటి ఎక్స్ట్రా వర్క్స్ ఏదన్నా ఉన్నా ర్యాంప్స్ కానీ బర్ములు కానీ అడిషనల్ ప్రొటెక్షన్ వర్క్స్ అన్నీ కూడా సిల్ట్ పీసులు సైడ్ ఉండేది పైకి చేర్చడం ఇటువంటివన్నీ కూడా తదుపరి చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు ఉండే వాటర్ను బట్టి మా లెక్క ప్రకారము ఒక 30 రోజులు కంటిన్యూగా వాళ్ళకి 200 క్యూసెక్కుల ప్రకారము తిరుపతి వాటర్ సప్లై చేసేదానికి అనువుగా తయారు చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.